బ్యాక్ టు తెలంగాణ టాక్స్. నేను మీ కావ్య. సో మనకి టమాటాలు ఏ కలర్లు ఉంటాయి మీకు అందరు కూడా ఎరకనే కదా. ఇది పొద్దున్నే పిచ్చిది ఏంది టమాటాలు ఏ కలర్లు ఉంటాయి అని అడుగుతుంది అనుకోగలరు. సో టమాటా మనం చూస్తే ఎర్ర టమాటా ఉంటుంది, లేదంటే కొంచెం దూరంగా కచ్చుకుండే కలర్ వేరు ఉంటుంది, లేదంటే ఇంకా పండిన టమాటో ఎర్రగా ఉంటుంది. కానీ ఇవాళ నేను రానా స్టార్ట్ చేసిన ఫుడ్ స్టోరీస్కి వచ్చేసిన. ఇక్కడ నంబర్ ఆఫ్ స్టోరీస్ నాకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ స్టోరీసే కాదు, మీకు 1, 2 కాదు 7 రంగుల టమాటాలు చూపిస్తుంది వచ్చేసేయండి. సో ఎన్నడన్నా టమాటా మట్టి కలర్ బ్రౌన్ కలర్ ఉండే టమాటా చూసిరా? నేనైతే ఇక్కడ చూసిన వంకాయ కలర్నే ఉంటుంది, కానీ నిన్న టమాటా కూడా వంకాయ కలర్నే కానొస్తుంది నాకు. సో ఒక్కసారి చూసేద్దాం పదండి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, అవి ఏడేడు కలర్స్ ఉన్నాయి, వాటి రేట్లు ఉన్నాయి, ఇవన్నీ ముచ్చట్లు మీకు చెప్పేస్తా. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, సో కనిపిస్తుందా మీకు? సేమ్ మట్టి ఏ కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా. సో సేమ్ అదే కలర్లో టమాటా కనిపిస్తుంది. ఇన్ జనరల్గా ఎర్రగా ఉండే టమాటా, లేదంటే కొంచెం దూరగా పచ్చ కలర్లో ఉండే గ్రీనిష్ లైట్ గ్రీనిష్ ఉండే టమాటాలు సో ఇట్లా చూస్తే ఎంత డిఫరెంట్ కనిపిస్తుందా. సో ఇది ఒకటే కలర్ కాదు, ఇంకా 2-3 కలర్లు. సో 7 కలర్లు అన్నాగా ఒక కలర్ అయిపోయింది అంటే ఇంకా మీకు 6 కలర్లు చూపించాలి కదా. సేమ్ వంకాయ కలర్లో ఉండే టమాటా, వంకాయని చూసినట్టే అనిపిస్తుంది కానీ ఇది యాక్చువల్గా వంకాయ కాదు, ఇది టమాటోనే. ఇగో రివర్స్ తిప్పితే మీకు అర్థమై ఉంటుంది. ఇది 2వ కలర్ కదా, ఇగో ఇది 3వ కలర్, ఇది ఆరెంజ్ కలర్ టమాటో. అండ్ ఇంకా లోపలిగా ఉంది. సో ఇందులో ఇంకొన్ని కలర్ నేను చూస్ చేస్తా. ఇగో చూడండి, ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ టమాటో. అండ్ ఇగో బ్రౌన్ పైన గ్రీన్ షేడ్స్ ఉండే టమాటో. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ షేడ్ ఉండే టమాటో. ఇంకా ఇది కంప్లీట్గా డార్క్ గ్రీన్ టమాటోనే, డార్క్ గ్రీన్ పైన లైటిష్ ఆరెంజ్ కలర్ షేడ్ ఉండే టమాటో. అండ్ లోపల ఎల్లో టమాటో కూడా ఉంది, అది మనకి తీయడానికి రావట్లే. సో ఇన్ని టమాటో కలర్లు చూసినాం కదా, ఈ వేడికెళ్ళి వచ్చినాయి అంటే ఇది మెక్సికో అండ్ స్పెయిన్, ఈ 2 ప్లేసెస్లకి వెళ్ళి వచ్చినాయి. సో మాది ఇటు రేట్లు ఏంటంటే స్పెయిన్ నుంచి వచ్చిన టమాటో కేవలం పావు కిలో 850 రూపాయలు. సో మెక్సికో నుంచి వచ్చిన టమాటో కూడా సేమ్ అదే రేటు. ఎందుకు మరి ఇంత టమాటో ఎక్కువ అనుకుంటున్నారు కదా? అవును, ఎందుకంటే విదేశాల్లో పంట సాగు అనేది చాలా తక్కువ మంది చేస్తుంటారు, తక్కువ క్వాంటిటీలో చేస్తుంటారు, తక్కువ ఫర్టిలైజర్స్ వేసి చేస్తుంటారు, అండ్ చాలా న్యాచురల్ పద్ధతిలో చేస్తుంటారు అనమాట. సో అక్కడ సాగు భూమి తక్కువనే, నీళ్లు తక్కువనే, అండ్ ఫర్టిలైజర్స్ వాడకం కూడా తక్కువనే, అన్ని తక్కువనే. అందుకని అన్ని తక్కువ కాబట్టి అక్కడ వచ్చే ఖాతా కూడా తక్కువనే. కానీ ఇట్లా రంగురంగులు కలర్స్ చాలా ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళ దేశంలో ఈ రేట్లు తక్కువ, కానీ అక్కడ నుంచి మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని దీన్ని ప్రొటెక్ట్ చేసుకొని దీనికి ఒక స్పేస్ ఇచ్చి దీని పైన ట్యాక్సులు కట్టి అన్నీ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ రేట్లు పావు కిలో 850. ఇది రంగురంగుల టమాటా ముచ్చట.